చూస్తున్నాం బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. న్యూ జల్పాయ్గురిలో 2 రైళ్లు ఢీకొన్నాయి. గూడ్స్ను ఢీకొంది కాంచనజంగా ఎక్స్ప్రెస్. అయితే ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకుంది రెస్క్యూ టీం. బెంగాల్లో తన దేశంలో మరొక ఘోరు రైళ్ల ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ 2 రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఒక రైలు మరో రైలు పైకి ఎక్కింది. అది వీడియోలో కనిపిస్తోంది. సో ఈ ప్రమాదంలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. బోగీలన్నీ చెల్లా చెదరై ఒక పక్కన పడి ఉండడం మనం చూస్తున్నాం. అది గూడ్స్ ట్రైన్. సో గూడ్స్ని ఢీకొంది కాంచనజంగా ఎక్స్ప్రెస్. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రెస్క్యూ టీం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. బాధితులందరినీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. రెడ్ బెంగాల్లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. న్యూ జల్పాయ్గురిలో 2 రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో అక్కడ ఘటనా స్థలాన్ని చూస్తేనే అర్థమవుతోంది ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనను గుర్తు చేస్తున్నాయి ఈ దృశ్యాలు చూస్తూ ఉంటే. గూడ్స్ రైలు మరొక ఎక్స్ప్రెస్ రైలుని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఒక రైలు ఇంకొక రైలు పైనుంచి పక్క పట్టాలపైకి ఒరిగిపోయింది. అలాగే అనేక బోగీలు కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. ప్రజలంతా కూడా స్థానికులంతా ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ రెస్క్యూ కొనసాగుతోంది. అయితే ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా, క్యాజువాలిటీస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. పలువురు అయితే గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఘోర రైలు ప్రమాదంలో న్యూ జల్పాయ్గురిలో జరిగిన ఈ ప్రమాదంలో 2 రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. గూడ్స్ ని ఢీకొంది కాంచనజంగా ఎక్స్ప్రెస్. పలువురు గాయపడ్డారు. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. రెస్క్యూ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకి కూడా కాస్త అంతరాయం కలిగే అవకాశం కనిపిస్తోంది. రైల్వే టీమ్స్ అన్ని కూడా ఇప్పటికే రెస్క్యూ చేసేందుకు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. స్థానికులు కూడా అక్కడ వారికి సహాయపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కాంచనజంగా ఎక్స్ప్రెస్ లో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. రైలు ప్రమాదాల్లో ఏ స్థాయిలో గాయపడతారో గతంలో అనేక ప్రమాదాల్లో మనం చూసాం. రైలు ప్రమాదాలు చాలా ఘోరంగా ఉంటాయి. అందులో నడుస్తున్న రైళ్లు ఒకదానికొకటి ఢీకొంటే ఆ ప్రమాద తీవ్రత మరింత పెరుగుతుంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడ్డ వారందరికీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాళ్ళ కండిషన్ ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా అధికారులు కూడా ఈ ప్రమాదానికి సంబంధించి రాంగ్ సిగ్నలింగా లేకపోతే మానవ తప్పిదమా, పట్టాలు ఏమైనా తప్పాయా, ఇవన్నీ కూడా మనకి మరి కాసేపట్లో ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే అక్కడ రెస్క్యూ కొనసాగుతోంది. బెంగాల్లో రైలు ప్రమాదానికి సంబంధించిన వీడియో మనం చూస్తున్నాం. న్యూ జల్పాయ్గురిలో 2 రైళ్లు ఢీకొన్నాయి. ఎలా వచ్చాయి, మరి ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా తెలియరాలేదు. కానీ మొత్తానికైతే గూడ్స్ ట్రైన్ ప్యాసింజర్ రైల్ని ఢీకొన్న వీడియో మనం చూస్తున్నాం. అయితే దీంట్లో పెద్దగా ప్రాణ నష్టం అయితే సంభవించే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే అది మనకు క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో. ఆ ట్రైన్కి సంబంధించిన లగేజ్ మాత్రమే ఉండే చివరి 2 బోగీలు ఆ గూడ్స్ ట్రైన్ మీదకి ఎక్కాయి. సో అందులో జనం ఉండరు, లగేజ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది ఎట్లాగో గూడ్స్ కాబట్టి ఇందులో ఉండరు జనం. సో కాబట్టి ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించే అవకాశం అయితే ప్రస్తుతానికి లేదు. బట్ పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. అయినా అక్కడ మాత్రం ఆ జనం, రైల్లో ఉన్న జనాలందరూ కిందికి దిగారు. ఆ తర్వాత స్థానికులందరూ రావడంతో అక్కడ ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. సో బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించిన వీడియోని మనం చూస్తున్నాం. ఒక్కసారిగా అక్కడ చెల్లా చెదిరి ఉన్న బోగీలు, ఆ తర్వాత ఇంకా ట్రైన్ మీదకి మరొక ట్రైన్ ఎక్కేసరికి ఇది కాస్త ఘోరమైన రైలు ప్రమాదంగా కనిపిస్తోంది. కానీ పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియరావాలి. ఎందుకంటే మనం పైనున్న ట్రైన్ క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. లాస్ట్ 2 బోగీలు అవి లగేజ్కి సంబంధించినవి, అందులో జనం ఉండరు. సో అవి మాత్రమే గూడ్స్ ట్రైన్ మీదకి ఎక్కడం మనం చూస్తున్నాం. ఇక కిందున్నది ఎలాగో గూడ్స్ ట్రైన్ కాబట్టి దానికి సంబంధించిన ఆ ట్రైన్కి సంబంధించిన పరికరాలు, ఇనుము, దానికి సంబంధించిన నష్టమే జరుగుతుంది. కానీ ఎక్కువగా జన నష్టం సంభవించే అవకాశం అయితే ఉండదు.